వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను హాజీపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రంలో ఆదివారం హాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మారం గ్రామంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు తిరుపతి మల్కా ప్రతాప్ కృష్ణ మాట్లాడుతూ యువత గంజాయి ఆన్లైన్ గేమ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వివేకానందుడు చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత వైపు నడిచి యువతని సన్మార్గం వైపు నడపాలని సూచించారు. ఈ తరం యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఔన్నత్యాన్ని సాంస్కృతిక సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గొర్రె లక్ష్మణ్, సభ్యులు ప్యాట శ్రావణ్, రావుల ఉమామహేశ్వరి, మల్యాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ యూత్ డే సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం నుండి మేము ధర్మారం అనే గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వామి వివేకానంద వేడుకలు. స్వామి వివేకానంద ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తన గురించి మనం చిన్నపిల్లల కానుండి ఈ గ్రామ స్థాయిలో ఉన్న యూత్కి, యువకులకి అందరికీ మనం తెలుసుకునేటట్టు తనను తెలియజేయడమే నెహ్రూ యువ కేంద్రం ముఖ్య ఉద్దేశము. నెహ్రూ యువ కేంద్రం నుండి మేము వాలంటీర్స్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామీణ స్థాయిలలో యువత ఒక డ్రగ్స్కి అలవాటు పడడము అండ్ గంజాయి అని ఇట్లా అలవాటు పడి మత్తు పదార్థాలకు బానిస అవుతుండ్రు. కానీ ఈ వివేకానంద లాంటి మహాత్మ వ్యక్తి గురించి తెలుసుకోవడం వల్ల మనకు అతని ఆలోచన, అతని దారిలో నడవడానికి యువత ముందుకు రావాలని కొంచెం గ్రామ స్థాయిలలో మా కార్యక్రమం నిర్వహించమని తెలియజేశారు. అందుకోసమే మేము ప్రతి గ్రామాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మాకు సహకరించిన యువరాజ్యం అండ్ యువతరము ఈ మన ముత్యంపేట గ్రామానికి స్థాయిలో 2-3 గ్రామాలు కలిపి మాకు అందరూ యువకులు సహకరించినందుకు కృతజ్ఞతలు. వివేకానంద తన ఆలోచన విధానాలు ఎంతో ఉన్నతమైనవి. అవి చిన్నపిల్లలకి ఇక్కడ ఉన్న యువకులు, చదువుకున్న విద్యార్థులు వాళ్ళకి తెలియజేయాలని కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాలేజీ రోడ్డులో ఉన్న వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో యువతని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు జాతీయ యువత దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. లక్షట్పేట పట్టణంలో కబడ్డీ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకటి, యువతకు అవకాశాలు కల్పించాలి, యువతను ముందుకు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసుకుంటే మా పార్టీ కూడా యువకులకు అవకాశాలు కల్పించాలని మండల అధ్యక్షులు ఇవన్నీ కూడా 45 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఇవ్వాలని కూడా, అంటే భారతీయ జనతా పార్టీ స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను నిజంగా అమలు చేసి వారి కన్న కలలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా స్వామి వివేకానంద గారు ఏదైతే మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశమంతటా కూడా సేవా కార్యక్రమాలు ఎక్కడా కూడా, అంటే మనం ఒక కరోనా అప్పుడే కాదు, బట్టప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో ఇలా కార్యకర్తలు ముందున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కువ సేవా కార్యక్రమాలను, అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో యువతను ప్రోత్సహించడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తాము. అందరికి కూడా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు.
అదేవిధంగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంచిర్యాలలో గల వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద గారు 1863వ సంవత్సరంలో కోల్కతా నగరంలో జన్మించడం జరిగింది. వారి గురువుగారు రామకృష్ణ పరహంస గారు. వారు యువకులకు పరిగెత్తు గమ్యం చేరేంత వరకు చెప్పేసి వారు ఆనాడు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆస్తి యువకులే, భారతదేశ యువ నాయకత్వం. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువకులు దేశం కోసం పోరాడాలని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఆనాడు అంతర్జాతీయ చికాగో సమావేశంలో భారతదేశం తరపున హాజరై ప్రపంచంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ దేశాల ప్రజలను ఇలా వాళ్ళు మైమరిపించే ఆశ్చర్యపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వివేకానంద గారు పెళ్లి చేసుకోకుండా నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంది తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు దేశ పర్యటన కూడా చేయడం జరిగింది. వారి సందేశం ఏంటంటే యువకులు ఏనాడైతే మత్తు బానిసలకు కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా ప్రపంచం మన భారతదేశం పటంలో నిలుస్తుందని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది ఆనాడు. కాబట్టి వారి మన జయంతి సందర్భంగా మేము యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి అందరూ మంచి ప్రవర్తనతో మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారు కోరుకునేవారు. ఈ రోజు యువకులు కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ జీవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఎంపీటీసీ డేగ బాపు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం వేంపల్లి గ్రామంలో ఎంపీటీసీ డేగ బాపు ఆధ్వర్యంలో సామూహిక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 15 సంవత్సరాల నిండిన యువత నుండి 60 ఏళ్ల పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన యువకులు 7 టీములుగా ఉత్సాహంగా పాల్గొనగా డేగ సాయి టీం వర్సెస్ నర్ల నరేష్ టీం అనగా డేగ సాయి టీం గెలిచింది. దిలీప్ టీం వర్సెస్ వరుణ్ టీం ఆడగా వరుణ్ టీం గెలిచింది. తిరుపతి టీం వర్సెస్ ప్రకాష్ టీం ఆడగా ప్రకాష్ టీం గెలిచింది. సోమవారం మంగళవారం 2 రోజుల పాటు సెమీఫైనల్స్ నిర్వహించిన తర్వాత ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ డేగబాబు మాట్లాడుతూ నాడు చెరగోల అనే ఆటతో మొదలై నేటి వరకు ప్రతి ఏడాది క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. 16 సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కులమతాలకి అతీతంగా క్రీడలు నిర్వహించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ టోర్నమెంట్ లో తన కొడుకుతో తాను క్రికెట్ ఆడడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడలతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడడంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. ఆటల్లో గెలుపోటములని సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ టోర్నమెంట్ లో గెలిచిన జట్లకి ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,000 నగదు బహుమతులతో పాటు షీల్డుల్ని ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యం, తులుసులు నగేష్, సృజన్, శ్రీనివాస్, ఆర్గనైజర్స్ వరుణ్, మహేందర్, డేగసాయి, వెంకటేష్, సురేష్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మా వేంపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్స్. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే మా విలేజ్ లో గత 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ కలిసి సామూహికంగా అంటే మిక్సింగ్గా అంతా కలిసి డ్రా సిస్టంలో తీసుకొని బ్యాచ్లుగా టీములుగా ఇట్లా 8 టీములుగా డివైడ్ అయ్యి ఈ ప్రస్తుతానికి 8 టీములుగా డివైడ్ అయ్యి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కులానికి, మతానికి, వయస్సుకు, పార్టీలకు సంబంధం లేకుండా ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ వివిధ గ్రామాల నుంచి వివిధ దేశాలను వివిధ రాష్ట్రాలలో చదువుకునే వాళ్ళు ప్లస్ మన హైదరాబాద్లో కానీ చదువుకునే వాళ్ళు అందరూ ఈరోజు పండుగను దృష్టిలో పెట్టుకొని అందరూ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరినీ మనము ఒక్కొక్కరిని కలవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందరూ ఒక్క కాడ కలవాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతికి స్పెషల్ గా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఏంటంటే ఉత్సాహంగా వ్యక్తిగత భావాలకు పోకుండా సంతోషంగా అన్ని విధాల అందరూ ఆడుకొని అందరు కలిసి ఒక విలేజ్ లో ఒక కుమ్మటిగా అంటే ఒక కుమ్మటిగా అందరు కలిసి ఉంటాము, మేము అందరం కలిసే ఉంటాము ఇలా అనే ఉద్దేశము అందరికీ తెలియడం కోసమే ఇలా సామూహికంగా పెట్టడం జరుగుతుంది.
దీనికి గత 10 సంవత్సరాల నుంచి 8-10 సంవత్సరాల నుంచి మొత్తము ఆర్గనైజింగ్ అంటే క్యాష్ ప్రైజ్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ అన్ని డేగబాబు ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతోనే ఇది చేయడం జరుగుతుంది. అదే విధంగా దీని ఫైనల్ మాత్రం 26 రోజు ఉంటుంది. మిగతా రోజులలో సెమీఫైనల్ దాకా ఆడడం ఉంటుంది. వేంపల్లిలో గత 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి కూడా వేంపల్లి ప్రీమియర్ లీగ్ అనే టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేంపల్లి గ్రామం సంబంధించిన యువకులు కానీ ప్రతి ఒక్క క్రీడాకారులు ఎట్లా అంటే కొంతమంది బయట వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళు, కొంతమంది చదువుకునే వాళ్ళు, చాలా మంది బయట వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు పండుగకి ఇంటికి వస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఉండాలి, కమ్యూనికేషన్ పెరగాలి, మన ఊళ్ళో యూనిటీ ఉండాలి. అరే పలానా వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి నాకు తెలుసు, చిన్న నుంచి పెద్ద వరకు, సపోజ్ 10 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా కూడా అర్హులు ఆడి. కాకపోతే ఓన్లీ వేంపల్లి గ్రామస్తులు మాత్రమే అర్హులు. ఇది ఎందుకు అంటే మా మధ్యమే కమ్యూనికేషన్ పెంచుకొని యూనిటీ పెంచుకొని మేమందరం ఒక్కటే, మేమందరం కలుస్తున్నామని చెప్పడానికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు ఎటువంటి తావు లేకుండా అందరం కలిసి చేసుకునే టోర్నమెంట్ ఇది. గత 10 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ డేగబాబు గారు తన సొంత ఖర్చులతో చేయడం జరుగుతుంది. దానికి మా అందరి తరపున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ జరుగుతుంది అంటే దానికి మా విలేజర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా, ఏదో పర్సనల్గా తీసుకోకుండా మ్యాచ్ వరకు ఏదైనా కూడా మనకు మ్యాచ్ ఆడేటప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి విభేదాలు వస్తూనే ఉంటాయి. వాటిని లైట్గా తీసుకొని మళ్ళీ ఎమ్మడే కలిసిపోవడం, అలా చేయడం వల్లనే 12 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్లో కూడా మేము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే వాళ్ళందరి సహకారంతో అంత జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే సహకరిస్తున్నారో దీనికి ఆర్గనైజర్స్ కానీ ప్లేయర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారి అడవి ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 7 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు 10 పందెం కోళ్లు, 7 మొబైల్ ఫోన్స్, 4 బైకులు, 59,780 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. పోలీసుల రాకని గమనించిన పందెం రాయుళ్లు తమ వాహనాన్ని అక్కడే వదిలివేసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ను తప్పుదోవ పట్టించి మహిళా సమైక్య భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకుల్ని బదనాం చేస్తున్నారని అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలని ఖండిస్తున్నట్లు చెప్పారు. 2023 సంవత్సరంలో సమైక్య భవనాలకి, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి నిధులు మంజూరైన పనులు చేయకుండా బీఆర్ఎస్ నాయకులు కాలయాపన చేశారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 6,27,00,000 నిధులు ల్యాబ్స్ అయ్యే విధంగా అవకాశం ఉండడంతో వాటిని గ్రామాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రహదారులు, డ్రైనేజీల నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాల్ని అభివృద్ధి జరగడానికి జీర్ణించుకోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారని, దీనిపై ఆర్డీఏ ద్వారా వివరాలు సేకరిస్తే వారి అవినీతి వెలుగు చూస్తుందని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రాణానికి రూపొందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిని ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల రవి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బీఆర్ఎస్ నాయకుల హయాంలో మంజూరైన నిధులతో మహిళా సమైక్య భవనాలు, పంచాయతీ కార్యాలయాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. మహిళలు ఏమాత్రం అధైర్యపడవద్దని ఎమ్మెల్యే వినోద్ వాటి కోసం ప్రతిపాదనలు పెట్టి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పారు. మండలంలోని రవీంద్రనగర్ రోడ్డు పూర్తి దశలో ఉందని, బుగ్గా దేవాలయం రోడ్డు పనులు కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 6,27,00,000 రూపాయల నిధులు వినియోగించకపోవడంతోనే వాటిని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే స్థాయి బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ నాయకులకు ఎంత మాత్రం లేదని అన్నారు. చౌకబారు ఆరోపణలతో అభివృద్ధి పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ముత్తే భూమన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు సమైక్య భవనాలకి శంకుస్థాపనలు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. మహిళలు బీఆర్ఎస్ నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన డిఎంఎఫ్టి నిధుల్ని గ్రామీణ ప్రాంతాల రోడ్ల కోసం ప్రొసీడింగ్స్ తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ హయాంలో సంవత్సర కాలంలో చేసి ప్రజల ఆదరణ చురగొంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు కందుల ముకుందం, దామోదర్ గౌడ్, చిలుముల శ్రీనివాస్, మొండి, బొలిశెట్టి సుధాకర్, డాకూరి సురేష్, బాకం అంజయ్యలు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకుడు కుందం లక్ష్మణ అనే అతను
నిన్న ఈ సమైక్య భవనాలు క్యాన్సల్ అయినందున అవి కాంగ్రెస్ బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి క్యాన్సల్ చేసిందని చెప్పేసి మాట్లాడడం అది అవాస్తవం. అతను మా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి ఓర్వలేకనే ఇతను ఈ రేపు జరగబోయే ఎలక్షన్లో పబ్లిక్ మాకే ఓట్లేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని మా మండల కాంగ్రెస్ నాయకులను బదనాలు చేయడానికే తప్పగానే ఇంకోటి లేదు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈ సమైక్య భవనాలు క్యాన్సల్ అయింది 2022-23 కోటా కింద 2023లో శాంక్షన్ ఇచ్చిన పనులు అవి ఇప్పటి వరకు సుఖ చేయకుండా అవిటిని అట్నే ఉంచితే ప్రభుత్వం ఇన్ని రోజులైనా కానీ కట్టలేదనే ఉద్దేశంతో దాన్ని శాంక్షన్ అయ్యి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ వాళ్ళు మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి నాతోని కట్టమని చెప్తే కట్టుకోమని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళు శిలాఫలకాలు కట్టియడం, పిల్లర్ల పొక్కలు తోడియడం అవన్నీ మధ్యలోనే ఆపేసి ఇప్పుడు 2 సంవత్సరాల కనుక గవర్నమెంట్ వేచి ఇప్పుడు క్యాన్సిల్ చేసి అదే డబ్బులు దరిదాపుగా జిల్లా మొత్తం 627 లక్షలు 6,27 లక్షలను ఇప్పుడు ప్రతి మండల సమైక్య భవనాలు ప్రతిదీ ఇతరత్ర పనులంచుక అన్ని కాలయాపన చేసినందుకు అవి క్యాన్సిల్ చేస్తూ దాని స్థానంలో అదే కలెక్టరు ఆర్డర్తోని మా ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి మేము ప్రతి విలేజ్కి అవి ప్రతి విలేజ్కి డెవలప్మెంట్ కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రతి విలేజ్లలో రోడ్లను మేము అవి తీర్మానాలు ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రోడ్లన్నీ విలేజ్ల మండలంలో జిల్లా లెవెల్లో మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి ఇదే వాళ్ళ దుఃఖంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. కాకపోతే ఒకటే వాళ్ళని అడుగుతున్నా నేను, వాళ్ళు మమ్మల్ని తప్పు అని చెప్పేసి ఏదైతే చూపేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులు ఎన్నో నిధులను స్వహా చేసి ఏది సక్రమంగా పని చేయకుండా వట్టిగా డబ్బులు తీసుకుని ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఆర్టీఐ పెట్టి మేము తీయించినట్టయితే ఒక్కొక్కరి భాగవతం అంతా బయటపడుతుంది. వట్టిగా ఇంతకుముందు ఎప్పుడైనా కానీ ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇట్లా బదనాం చేయడానికి మేము ఎవరినైతే ప్రయత్నించలేదు. మేము సవినాం కాబట్టి ఇన్ని రోజుల దాకా సపరేట్ కూకున్నాం. అదే మీరు ఇక్కడ నుంచి ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్లు అడ్డగోలుగా తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి బదనాం చేయడానికి చూస్తే బాగుంటుంది. ఖబర్దారు నేను చెప్తున్నా, ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఈ రోజున బెల్లంపల్లి మండలానికి సంబంధించిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏదైతే డిఎంఎఫ్టీ నిధుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఈ సమైక్య భవనాలు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేయించి ఇతర అవసరాలకు ఇతర నిధులకు ఇతర దారులలో వాడుకుంటారని చెప్పిన వాస్తవ చెన్నూరు పట్టణంలో గల బండారి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం 12 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు వైద్యులు అభిషేక్ చిందం తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ మహదేవాపూర్ మండలం పలుగుల గ్రామానికి చెందిన 12 మంది నిరుపేదలకి రాజేశ్వరి మెమోరియల్ ట్రస్ట్ ఆపరేషన్లతో కంటి వెలుగును ప్రసాదించిందన్నారు. కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.